బెట్టింగ్ యాప్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయని, యువత వాటికి దూరంగా ఉండాలని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. వాటి గురించి ప్రకటనలు చేయటం సైతం తప్పేనని చెప్పుకొచ్చారు. 2016లో తాను ప్రకటనలు చేసినప్పుడు రాష్ట్రంలో ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రారంభం కాలేదని, అది గేమ్ మాత్రమే అనుకుని ప్రకటనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచి పలువురు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లగ్డీకపూర్లోని సిఐడి కార్యాలయంలో ప్రకాష్ రాజ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ స్కామ్లో తన భాగస్వామ్యం లేదని చెప్పినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్ అని తెలియటంతో యాడ్ కొనసాగించలేదన్నారు. అధికారులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినట్లుగా చెప్పుకొచ్చారు. కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు, అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.